ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు, మీరు ఏం మాట్లాడాలనుకోండి ఇక్కడే మాట్లాడండి. అమ్మ హాస్పిటల్లో చావు బతుకులుందిరా, అర్జెంట్గా 10 లక్షలు కావాలి. ఏంటి 10 లక్షలా? ఏంట్రా ఏదో 10,000 కావాలన్నట్టు అంత సింపుల్గా అడుగుతున్నావు? అమెరికా నుంచి వచ్చాను తెలుసుకొని అమ్మకు బాగాలేదని డబ్బుల కోసం బాగానే ప్లాన్ చేశారా? రే ప్లాన్ చేయడం ఏంట్రా, నిజంగా అమ్మ హాస్పిటల్లో ఉంది. సరేరా, అమ్మకు బాగాలేదు అంటున్నారు కాబట్టి 10 లక్షలకి అయితే 5 రూపాయలు చొప్పున వడ్డీకి అయితే ఇస్తాను రా. అరే నాన్న, ఉంటున్నా, నీకేం తెలీదు ఏంట్రా? 10 లక్షలకి 5 రూపాయలు వడ్డీ ఓకేనా? వడ్డీకా? వద్దులేరా, మేము ఇంకో దగ్గర ట్రై చేస్తాంలే, పదరా. బాబు ఆగండి బాబు. వెళ్ళేయండి నాన్న, వాళ్ళు ఆపుతారేంటి? నాన్న ఛీ, నువ్వు మనిషివేరా? నువ్వు అమెరికా వెళ్ళి జాబ్ చేసి సంపాదించావంటే వాడు చేసిన సహాయం వాళ్ళే. తీసుకోండి మేడం. రక్త సంబంధాలే నమ్మలేని రోజులు ఇవి, అలాంటిది స్నేహితుడు నమ్మి ఎంత డబ్బులు ఇస్తున్నావు చూసుకో. వీడు నాకు రక్త సంబంధం కన్నా ఎక్కువ మేడం, నాకు వీడి మీద నమ్మకం ఉంది. సహాయం చేసిన వాళ్ళమ్మ చావు బతుకులో ఉందంటే వడ్డీ వ్యాపారం చేస్తావా? ఛీ, నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గా ఉందిరా. బాబు 2 నిమిషాలు ఉండండి. సరే సార్. ఇదిగో బాబు, నువ్వు అడిగిన 10 లక్షలు. మీ అమ్మ ఆరోగ్యం జాగ్రత్త. అయ్యో లిగు బాబు. థ్యాంక్ యూ సార్, సమయానికి సాయం చేశారు. ఆ రోజు నువ్వు మాకు చేసిన సాయం కానీ చాలా తక్కువ బాబు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో బాబు, స్నేహం అనేది ఎప్పుడు తప్పు కాదు. కానీ ఇలాంటి ఎతవలతో మాత్రం స్నేహం చేయొద్దు బాబు. వెళ్ళి ముందు ఆ డబ్బులు 10 లక్షలు కట్టేసి రండి. సరే సార్, థ్యాంక్ యూ సార్.